మండలాల్లో పర్యటించిన మంత్రి 40 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్న ఆమె రాహుల్ గాంధీకి బీజేపీ నాయకులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతోటి సీతక్క సమీక్షించిన మంత్రి సీతక్క ఇటీవల కురిసినటువంటి వర్షాలకు సుమారుగా 500 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందన్నారు. వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి తెలిపారు. వరద నివారణకు అధికారులు నివేదిక ఆధారంగా శాశ్వత నివారణ చర్యలు కూడా చేపడతామని మంత్రి వివరించారు. తెలంగాణ తల్లి కోసం అయితే సాటి తెలంగాణ తల్లుల యొక్క పోరాట వారసత్వం ఉండేటువంటి నాయకురాళ్ల యొక్క ఫోటోలు పెట్టాల్సింది ఉండే. మరొక్కసారి బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలను వెంటనే వెనక్కి తీసుకొని మరి ఆ పార్టీ అధ్యక్షుడా ప్రధానమంత్రి ఇలాంటి హింసాత్మకమైనటువంటి మాటలు మాట్లాడినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం.